చెడిపోయింది. ఆకాశమందుల దేవుడు చూసి భూలోకమైన సన్నిధిని చూస్తే దేవుని సన్నిధి భూలోకములో చెడిపోయింది. చెడిపోయిన ప్రజలను బాగు చేయడానికి ఆకాశమందున ఉన్నటువంటి దేవుడు తన ప్రియ కుమారుని చూసి, ఏమండి, ఈ లోకానికి భూలోకాన్ని చూసి ప్రియ కుమారుని దేవుడు లోకమునంతో ప్రేమించి తన కుమారుడైన క్రీస్తుని మన కొరకు పంపించాడు. కారణం ఏంటంటే భూలోకములో దేవుని సన్నిధి చెడిపోయింది. ఎట్లా ఉంది? చెడిపోయింది. చెడిపోయింది ఏంటి? సన్నిధి. ఏ సన్నిధి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో జనులు ఎలా ఉండాలి? తిమోతితో చెప్పాడు. దేవుని సన్నిధి అనగా జీవం కలిగిన దేవుని సన్నిధిలో జనులు ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలి? నేను చూడమని చెప్తూ ఉంటాడు. నీవు దేవుని సన్నిధికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఎట్లా ఉంది ప్రవర్తన? ఓ క్రైస్తవుడు ప్రవర్తన చూసి అనేక మంది ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడతారు. అది యేసయ్య భూమి మీదకి వచ్చి చేసిన పని ఏం చేస్తాడు అంటే పాపములో, శాపములో, శ్రమలో, కష్టాలలో, ఏమైనా ఇరుకులు, ఇబ్బందులు, నశించిపోతున్న మనలను పాపములో కొట్టుమిట్టలాడుతున్న మన కొరకు ప్రభు అయినటువంటి క్రీస్తు వచ్చి పాపములో ఉన్న మనలను మన వారి కంటే, నా ఇంటిలో ఉన్నవారు నా అన్నయ్య కంటే, మీ అన్నయ్య కంటే, మీ అమ్మ కంటే, మీ నాన్న కంటే, మీ తమ్ముడు కంటే, మీ చెల్లి కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే అందరికంటే ముందుగా ప్రభు మనం ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రక్షించడానికి వచ్చాడు కదా. రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించారు కనుకనే రక్షించబడిన మనం ఏం చేయాలి కదా? ఏం చేయాలి? ఎదుటి వారు రక్షించడం మనం ఎలా ఉండాలంటే యేసయ్య